వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణ ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్. వైసీపీ ప్రభుత్వంపై మరోసారి నిప్పులు చెరిగిన టీడీపీ అధినేత చంద్రబాబు. అవినీతిని ప్రశ్నిస్తే కేసులు పెట్టి బెదిరింపులకు దిగుతున్నారని ఆగ్రహం. రాష్ట్రంలో 54% మంది బీసీలు ఉన్నారని, వారికి ఎన్ని నిధులు కేటాయించారని సీఎం కేసీఆర్ ను ప్రశ్నించిన బట్టి, ప్రజలు పోరాడి తెచ్చుకున్న వారు ఆశించిన తెలంగాణ ఇదేనా అంటూ ప్రశ్న. నల్లగొండ నిరుద్యోగ సభపై స్పందించిన మంత్రి జగదీష్ రెడ్డి. రాజకీయ నిరుద్యోగులు ఓట్ల కోసం మళ్లీ వస్తున్నారని వ్యాఖ్య. వర్ధన్నపేట నియోజకవర్గం నుండి కాంగ్రెస్ లో చేరిన వివిధ పార్టీల నేతలు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. డీటెయిల్స్ చూద్దాం. టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై మరోసారి నిప్పులు చెరిగారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన వైసీపీ పాలన అంతా నేరాలు, అవినీతిమయమని వ్యాఖ్యానించారు. అవినీతిని ప్రశ్నిస్తే కేసులు పెట్టి బెదిరింపులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకాది గుండెపోటని ప్రజలకు చెప్పింది ఎవరని ప్రశ్నించారు. గొడ్డలితో కిరాతకంగా చంపారని శవ పరీక్షలో తేలిందన్నారు. అబద్ధాలు చెప్పి నాటకాలాడి అధికారంలోకి వచ్చారన్నారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి గిద్దలూరు ప్రాంతం సస్యశ్యామలం అయ్యేదని, మేము అధికారంలోకి వచ్చాక వెలుగొండకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. ఇడుపుల బాయికి పంపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పంపిస్తామంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి. కేసు సుప్రీంకోర్టులో ఉంటే మీ తమ్ముణ్ణి కాపాడుకోవడానికి, ఇష్యూ డైవర్ట్ చేయడానికి నేను సెప్టెంబర్లో విశాఖపట్నానికి పోతానంటున్నావు. విశాఖపట్నం వాసులు భయపడిపోతున్నారు. నువ్వు వస్తానంటేనే వాళ్ళకి భయం. దానికి కారణం అర్థమైన తమ్ముళ్ళు, విశాఖపట్నంలో అందరూ కూడా చాలా మంచి వాళ్ళు. వాళ్ళకు చెడు చేయడం తెలియదు. అక్కడికి వస్తే ఏం చేస్తారో వీళ్ళు, మా భూములు కబ్జా చేస్తారేమో, అడ్డం పోతే శుక్రవారం పొరుకులను పంపిస్తారేమో, కేసులు పెడతారేమో, మాకొద్దు ఈ శనీశ్వరుడని విశాఖపట్నంలో మొన్ననే గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో బాగా కర్రు కాల్చి వాతలు పెట్టారు. ఇంకా బుద్ధి రాలేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి డ్రామాలు ఆడుతున్నాడు. మీరు ఒకసారి చూడండి. ఈ రోజే బావనిపాడు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బావనిపాడు పోర్టు శాంక్షన్ చేశాను. దానికి ఈరోజు పేరు పెట్టాడు, ఏదో కొత్త పేరు. ఆ ఊరు పేరు ఇంకొక పేరు పెట్టి దానికి మళ్ళా ఫౌండేషన్ వేశాడు. నిన్నడిగా కడపలో కడప స్టీల్ ప్లాంట్కి నేను ఫౌండేషన్ వేశా. మూడోసారి జగన్మోహన్ రెడ్డి ఫౌండేషన్ వేశాడు. అంటే బ్రహ్మణి స్టీల్ ప్లాంట్ కి వాళ్ళ నాన్న ఉన్నప్పుడు వేశారు. మళ్ళీ నేను వేసిన ఫౌండేషన్ కావాలని మళ్ళా ఒకసారి ఫౌండేషన్ వేశాడు. మళ్ళీ నిన్న మళ్ళా ఇంకో ఫౌండేషన్ వేశాడు. 3 సార్లు వేసినా 30 సార్లు వేసినా ఆ ప్రాజెక్టు పూర్తి చేయబోయేది తెలుగుదేశం పార్టీ పని వల్ల కాదు. పులివెందలకు బస్ స్టాండ్ కట్టలేని వ్యక్తివి నువ్వు ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తావా అని అడుగుతున్నా. ఇంకో పక్కన ఈరోజు మీరు చూస్తే భోగాపురం నేను ఫౌండేషన్ వేస్తే ఈ పార్టీకి ప్రాజెక్టు పూర్తయ్యేది, మళ్ళా రేపేస్తాడంట. ప్రజలు పోరాడి తెచ్చుకున్న వారు ఆశించిన తెలంగాణ ఇదేనా అని ముఖ్యమంత్రి కేసీఆర్ ను రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత బట్టి విక్రమార్క ప్రశ్నించారు. రాష్ట్రంలో 54% మంది బీసీలు ఉన్నారని, వారికి ఎన్ని నిధులు కేటాయించారని అడిగారు. 54% ఉన్న బీసీలకు బడ్జెట్ లో కేవలం 5% నిధులను మాత్రమే కేటాయిస్తారా అని మండిపడ్డారు. పోనీ ఆ నిధులైనా సక్రమంగా ఖర్చు చేశారా అంటూ నిలదీశారు. 2014-15 నుంచి 2022-23 2,90,000 కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ నాటి వరకు పెద్ద ఎత్తున మాకు నిధులు వస్తాయని ఆశించాం. అసలు కేటాయింపులే చాలా తక్కువగా చేస్తా ఉన్నాం. దాదాపు 53-54% ఉన్నటువంటి బలహీన వర్గాలకి
54% ఉన్న బలహీన వర్గాలకి బడ్జెట్లో కేటాయింపులు అరకొరక 5%. 5% నిధులు కేటాయిస్తూ ఆ 5% కేటాయించిన నిధులు కూడా విడుదల చేయకుండా, విడుదల చేసినటువంటి డబ్బులు కూడా ఖర్చు చేయకుండా పూర్తిగా పెద్ద ఎత్తున మమ్మల్ని నష్టపరుస్తా ఉన్నాం. ఇది కాదు మేము ఆశించిన సామాజిక తెలంగాణ. మేము ఆశించిన తెలంగాణ తల ఎత్తుకొని ఆత్మగౌరవంతో ఆర్థికంగా నిలదొక్కుని నిలబడి ధైర్యంగా బతికేటువంటి సామాజిక తెలంగాణ కోరుకున్నాం. అటువంటి తెలంగాణ ఏమాత్రం లేదు అని అందరూ పెద్ద ఎత్తున భావిస్తా ఉన్నారు, చెప్తా ఉన్నారు. నేను చూసింది కూడా అదే. ఇవన్నీ చూసిన తర్వాత మరీ ముఖ్యంగా ఒక గ్రామంలో, బహుశా అది ఖానాపూర్ నియోజకవర్గం అనుకుంటా, ఆసిఫాబాద్ నియోజకవర్గం, కేరేమేరి మండలం జెర్రీ అనేటువంటి గ్రామం, భారీ మోడి అనేటువంటి గ్రామం, మోడి అనే గ్రామం, 3 గ్రామాలు దాదాపు కలిసే ఉన్నాయి. అక్కడ మాలీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి జ్యోతిరావు పూలే వంశస్థులుగా మేము ఇక్కడ తరాలుగా ఇక్కడ జీవిస్తా ఉన్నాం. వాళ్ళు చెప్పినటువంటి మాటలు, మార్గ మధ్యలో మాకు కలిసి మాట్లాడిన గౌడ్ సోదరుల ఆలోచనలు, అలాగే వీవర్స్ చేనేత కార్మికులు చెప్పినటువంటి అంశాలు, వీటన్నిటినీ క్రోడీకరించి ఆ తర్వాత అసలు ఎందుకు ఇంత బాధపడతా ఉన్నారు, ఆవేదన చెందుతున్నారు అని చెప్పి చూసి 2014 నుంచి ఇప్పటి వరకు లెక్కలు తీసాను. ఈ చూసిన లెక్కలు చూసిన తర్వాత నిజంగా ఎంత అన్యాయం జరుగుతుంది అనేటువంటి ఆలోచన మనందరికీ కలుగుతుంది. అందుకే ఆ లెక్కలతో సహా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రంలో 54% ఉన్నటువంటి బీసీలను మీరు ఏ రకంగా మోసం చేస్తా ఉన్నారో సమగ్రంగా ఉదహరిస్తూ నేను వారికి బహిరంగ లేఖ రాస్తా ఉన్నాను. ఆ లేఖ నల్లగొండ నిరుద్యోగ సభపై మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో రాజకీయ నిరుద్యోగుల హడావిడి సాగుతుందన్నారు. వలస పక్షులు ఆహారం కోసం వచ్చినట్లు రాజకీయ నిరుద్యోగులు ఓట్ల కోసం మళ్లీ వస్తున్నారని, రాష్ట్రంలో దేశంలో నేటి నిరుద్యోగ పరిస్థితికి కారణం కాంగ్రెస్ బీజేపీలే అని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే భారీ ఉద్యోగ నోటిఫికేషన్లు వేశామని అన్నారు. దేశంలో మరెక్కడా ఇలా భారీ ఉద్యోగాల ప్రకటన లేదన్నారు. ఎక్కడైనా ఒక 10,000 ఉద్యోగాలు ఇచ్చినట్లు రుజువు చేయడానికి సిద్ధమా అని సవాల్ విసిరారు. క్షుద్ర రాజకీయాల కోసం ప్రశ్న పత్రాల లీకేజీకి పాల్పడింది బీజేపీని అని మండిపడ్డారు. ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రాలు చూపించగలుగుతారా ఈ 9 సంవత్సరాల కాలం? దాని మీద మాట్లాడదాం రండి చేతనైతే. ఇంకొకటి కూడా, లీకులకు సంబంధించి ఇప్పటి వరకు ఈ దేశ చరిత్రలో ఎక్కడ ఏ లీకులు జరిగినా అవి కేవలం ఒక విద్యార్థి తను పాస్ కాలేమన్నా ఆదుర్దతోని ఎవరో ఒక స్వార్థపరులైన అధికారులని దొంగ తీసుకొని, సిబ్బంది దొంగ తీసుకొని చేసినవి, లేదా ఒక ఉద్యోగార్థి ఎవరైనా తను రాసే పరీక్షలో తను ఉత్తీర్ణత సాధించలేనేమో, నేను ముందుండలేనేమో అనుకొని ఒక అతిస్వార్థంతో చేసిన ప్రయత్నం వల్ల మాత్రం ఇప్పటికి లీకేజ్ వచ్చినాయి భారతదేశ చరిత్రలో అనేక రాష్ట్రాలలో. కానీ దుర్మార్గంగా మొట్టమొదటిసారిగా తెలంగాణలోనే ఒక రాజకీయ పార్టీ తన క్షుద్ర రాజకీయ అవసరాల కొరకు ఈ లీకేజీలకు పాల్పడ్డ సందర్భం స్వయంగా జాతీయ పార్టీ, ఈ దేశాన్ని ప్రభుత్వాన్ని ఏలుతున్న పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడే స్వయంగా ఇటువంటి దుర్మార్గానికి పాల్పడడం అనేది ఇది ఓట్ల రాజకీయాల కొరకు చేసిన దుర్మార్గం తప్ప ఇంకొకటి కాదు. మొన్నటిదాకా లీకుల మీద మాట్లాడి లీకుల మీద ఎగిరి దొంగను దొరకబట్టిన తర్వాత ఇప్పుడు రూట్ మార్చి మళ్ళీ ఏదో నిరుద్యోగ సమస్య. తప్పకుండా ఈ దేశంలో నిరుద్యోగ మార్చి చేయాల్సిన అవసరం ఉంది. అది ఢిల్లీలో చేయాల్సిన అవసరం.
ఈ దేశ యువతకు మాట ఇచ్చి మోసం చేసిన మోడీకి వ్యతిరేకంగా చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ మోడీ ఉపన్యాసాలు తీద్దాం. 2014 ముందు 100 ఉపన్యాసాలలో ఈ దేశంలో యువత 20 కోట్ల పైగా యువత ఖాళీగా ఉంది, ఈ మానవ వనరులను వినియోగించుకోవడం కాంగ్రెస్ సాధ్యం కావట్లేదు, కాంగ్రెస్ వల్లనే ఈ యువత నిర్వీర్యమైపోతుంది, నాకు అవకాశం ఇవ్వండి, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తా అని మాట్లాడాడు. 2 లక్షలు కూడా ఇవ్వలేదు. సరికదా ప్రతి సంవత్సరం 2 లక్షల మందిని ఉన్న ఉద్యోగాలు పీకేసి నిరుద్యోగులను చేసిండు బలవంతంగా. ఇటువంటి పార్టీ కేసీఆర్ గురించి మాట్లాడడం, తెలంగాణ గురించి మాట్లాడడం, ఇది దయ్యాలు వేదాలు వల్లించడం తప్ప ఇంకోటి కాదు. ఇక కాంగ్రెస్ అదో దిక్కుదిమానం లేని పార్టీ, ఓ తక్కల కప్పల తక్కెడిలాగా ఉంది వాళ్ళ దాని పరిస్థితి. ఉన్నదే 4 ఈకలు అందులో తల ఓ దిక్కు. ఇక వాళ్ళు కూడా మార్చులు గీర్చులు ఏప్రిల్ ఏది చేసినా వీళ్ళందరికీ 2023 కూడా ఏప్రిల్ 1 అవుతుంది తప్ప ఇంకోటి కాదు. ఇవాళ ఈ తెలంగాణలో చేస్తున్న ఈ రాజకీయ నిరుద్యోగ మార్చులు వీళ్ళందరికీ కూడా 2023 డిసెంబర్లో జరగబోతున్న ఎన్నికల తర్వాత వీళ్ళకి ఏప్రిల్ 1 కనబడుతుంది, ఏప్రిల్ 1 చూపిస్తారు ఈ రాష్ట్ర ప్రజలు తప్ప వీళ్ళు ఎన్ని పగటి కళలు కన్నా, ఎన్ని మార్చులు చేసినా, మోకాళ్ళ మార్చులు చేసినా తెలంగాణ ప్రజలు వీళ్ళని క్షమించారు. వర్ధన్నపేట నియోజకవర్గంలోని హసన్పర్తి మండలానికి చెందిన వివిధ పార్టీల నేతలు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేని, అధికారంలోకి వచ్చాక పేదల ప్రభుత్వాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచుతామని అన్నారు. కేరామేరి ఘాట్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన పవన్ కుమార్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆసిఫాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్తున్న క్రమంలో కేరామేరి ఘాట్ లో ముందు నుంచి వస్తున్న బస్సుకు ఢీకొనడంతో కారు ముందు భాగం ధ్వంసమై మంటలు చెలరేగాయి. ఆర్టీసీ బస్సు ముందు భాగం కూడా పాడైంది. బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అదృష్టవశాత్తు కారులో పవన్ కుమార్ ఒక్కడే ఉండడంతో స్వల్ప గాయాలతో అతను బయటపడ్డారు. జైనూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేస్తున్నారు. తలకు తీవ్ర గాయాలైనట్లుగా సమాచారం. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన నిరుద్యోగ నిరసన కాంగ్రెస్ నేతల మధ్య వివాదాన్ని రాజేస్తుంది. ఈ నెల 21న ఎంజీ యూనివర్సిటీలో నిరసన సభ తలపెడుతున్నట్లుగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇటీవలే ప్రకటించారు. ఈ ప్రకటనపై సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. తనకు సమాచారం ఇవ్వకుండానే సభ ఏర్పాటు చేశారని ఆరోపించారు. ఈ విషయంపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఠాక్రేకు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో టీపీసీసీ నిరసన సభను రద్దు చేసింది. వివాదం ముదిరే అవకాశం ఉందనో లేక అధిష్టానం ఆదేశించిందో గానీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సభను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సరే, నాకు నల్గొండలో కార్యక్రమం గురించి నాకే సమాచారం లేదు. ప్రియాంక గాంధీ గారి ప్రోగ్రాం హైదరాబాద్లో ఎప్పుడున్నా సరే మా వంతు కృషిగా ఎప్పుడు చేసినట్టు గతంలో చేసినట్టుగా నల్గొండ జిల్లా నుంచి నల్గొండ నుంచి పెద్ద ఎత్తున మొబిలైజేషన్ చేస్తున్నాం. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తో మరిన్ని అప్డేట్స్ చూద్దాం. స్టే విత్ us. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం.
మోకాలలో గుజ్జు అరిగిపోయి బాధపడుతున్నారా? మోకాళ్ల మార్పిడి ఆపరేషన్కు సిద్ధమయ్యారా? ఒక్కసారి వాడండి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వాటి. తీవ్రమైన మోకాల నొప్పుల బాధల నుండి అతి తక్కువ సమయంలో విముక్తుల్ని చేస్తుంది. 60 రోజుల కోర్సు, 60 క్యాప్సూల్స్. ఎలాంటి ఆహార నియమాలు పాటించనవసరం లేదు. కేవలం 9 రోజుల్లోనే ఫలితాలు ప్రారంభం. మోకాలలో నొప్పి తగ్గుతుండడం మీరే గమనిస్తారు. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వాటి. చరక సంహిత ఆధారంగా రూపొందించబడిన ఆయుర్వేద ఔషధం మలబద్ధకం, గ్యాస్, నిద్రలేమి, పీరియడ్స్ మొదలైన సమస్యలను సమర్థవంతంగా నిర్మూలించేందుకు తోడ్పడుతుంది. శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వాటి. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వాటి ఆయుర్వేద ఔషధం. ఆర్డరుకై స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి. విశాఖ స్టీల్ ప్లాంట్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన ఆస్తులు అమ్మైనా సరే విశాఖ స్టీల్ ప్లాంట్ సంరక్షణ కోసం పోరాడతానని విశాఖలో ప్రకటించారు. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో కలిసి మీడియాతో మాట్లాడుతూ మోదీ, అమిత్ షా దేశాన్ని అదానీ, అంబానీకి కట్టుబెట్టడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఏపీకి ఇస్తామన్న హామీలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చేసేందుకు అన్ని పనులు పూర్తయ్యాయని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం ఆపాలని 2 ఏళ్ల క్రితమే లేఖ రాసినట్లు చెప్పారు. అమెరికన్ ఫండ్ ను నేరుగా అనుమతిస్తే కేంద్ర ప్రభుత్వానికి తానే ఫండ్ ఇస్తానని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. కేంద్రానికి ఇష్టం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి అమ్మేయాలన్నారు. తెచ్చా ఇచ్చా వారికి తెలుసు. దేర్ ఈస్ మనీ, ప్లెంటీ ఆఫ్ మనీ అవైలబుల్ టు మేనేజ్ ద స్టీల్ ప్లాంట్, రన్ ద స్టీల్ ప్లాంట్. లైక్ జేడీ అండ్ ఐ అగ్రీ, లెట్ us put a team, retired judges, Telugu background, because we trust our people, and let them give what is the loss and profit. Within 30 days they will provide. Adi JD garu nenu పార్టీలకు అతీతంగా అందరూ కూడా మద్దతు ఇస్తారు. ఇప్పుడు ఏంటంటే బేసిక్గా మేము అడుగుతున్నది ఏంటంటే ఈ ప్రైవేటీకరణ దాన్ని ఆపండి అని అడుగుతున్నాం. లీగల్గా ఏదైతే విషయం ఉందో అది ఆలోచించాలి. ఎందుకంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అన్నది ఒక కాన్సెప్ట్ ఉంది మన దగ్గర, FDI అంటే. చాలా కంపెనీల్లో ఇప్పుడు ఇంతకుముందు దాని మీద రిస్ట్రిక్షన్స్ ఉండేవి. ఈవెన్ ఇంతకుముందు 49% దాకే వెళ్ళొచ్చు అన్నారు, కానీ ఇప్పుడు ఆ లిమిట్స్ కూడా పెంచారు. అందువల్ల ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తెస్తున్న మార్పులను బట్టి ఇందులో ఎంతవరకు సాధ్యాసాధ్యాలు అంటే ఇంటెన్షన్ అన్నది చాలా ముఖ్యం, ఏ ఉద్దేశం అన్నది చాలా ముఖ్యం. ఆ తర్వాత ఆచరణ ఎలా ఉంటుందన్నది ప్రొసీజర్స్ వీటిలో రకంగా చేసుకోవచ్చు. కపిల్ సిబాల్ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఇద్దరు హార్వర్డ్ గ్రాడ్యుయేట్స్ అండి. వారితో నేను మాట్లాడాను, చంద్రశూడ్ గారితో, కపిల్ సిబాల్ గారితో ఇన్ పర్సన్ నేను మాట్లాడాను. ఎస్, దేర్ కెన్ బి ఫండ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ద ఎనీ గవర్నమెంట్ of the world, especially I have offered from the US government or from private citizens, provided the central government approves it. Yes. That's it. Correct. There is a provision, JD గారు చెప్పినట్టు ఉంది, వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఎవరికి ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్కి, నేను JD గారు వచ్చారు కనుక నేను రిపీట్ చేస్తున్నాను. ఒకటి, ఇదే లేస్తారా అంటే వారు డిస్టెన్స్ ఎక్కడికో వెళ్ళారు, వారు వస్తానని టెక్స్ట్ పెట్టారని చెప్పాను. 30కి వచ్చేసారు. చూడండి, ఇప్పుడు మీరు అండి, ఇప్పుడు అడగండి JD గారిని క్వశ్చన్. నేను ఐ టాక్ట్ అబౌట్ స్టీల్ ప్లాంట్. ప్రభుత్వం ఉన్నది, ముందొస్తే ఎలక్షన్లు వస్తే డిసెంబరు, మీరందరూ సపోర్ట్ చేస్తే ప్రజాశాంతి పార్టీకి 75 సీట్లు వచ్చిన మన వాళ్ళ సీఎం, 100 సీట్లు వచ్చిన సీఎం, అది తర్వాత పాలిటిక్స్ కాదు. ఇప్పుడు మనం స్టీల్ ప్లాంట్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వారు ఇవ్వచ్చు. రండి JD గారు, ప్లీజ్ చేరేయండి. ఇలాంటి చేరట్లేదా? ఇది తీసేసి 2 చిన్న చీరలు పెట్టు. కమాన్. ఎందుకంటే మీరేమి. అండ్ మై గుడ్ ఫ్రెండ్ యూనియన్ మినిస్టర్ పరశోత్తం రూపాలాజీ ఫర్ అష్యూరింగ్ లాస్ట్ వీక్
that they will do everything possible. కేంద్ర పథకాలను సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్ద ఫోటోలు వేసుకొని సొంత పథకాలుగా ప్రచారం చేసుకొని లబ్ధి పొందుతున్నారని కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి దేవ్ సింగ్ చౌహాన్ అన్నారు. కేంద్ర పథకాల నిధులను పూర్తిగా దారి మళ్లించి పూర్తిగా అవినీతికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి ప్రభుత్వ ధనాన్ని దోచిపెడుతున్నారంటూ విమర్శించారు. పార్టీ నేతలకు కార్యకర్తలకు తొత్తులుగా వ్యవహరిస్తున్న వాలంటీర్లు ప్రజలను తీవ్ర స్థాయిలో భయాందోళనకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. క్రింది స్థాయిలో ప్రభుత్వ వ్యవస్థలను అన్నింటినీ నిర్వీర్యం చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. రాష్ట్రం అభివృద్ధి పథకం నుంచి దివాలా స్థాయికి చేరిందని ఎద్దేవా చేశారు. అనంతకు ముందుకు తిరుమల శ్రీవారిని మంత్రి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. नाते मेरा ये लोकसभा का तिरुपति का प्रवास होना था। आज मैं इस प्रवास का प्रारंभ श्री भगवान बालाजी के चरणों में नमन करते हुए कर रहा हूँ और मैं ये प्रार्थना करता हूँ कि देश के यशस्वी विश्व के नेता आदरणीय मोदी जी को वो शक्ति, वो मार्गदर्शन भगवान का मिले जो आज पूरे विश्व में भारत की जो प्रतिष्ठा बनी है, भारत का जो विकास हुआ है, आज पूरी विश्व की नज़र भारत की प्रति है कि भारत हमें मार्गदर्शन करे। ऐसे समय देश के प्रधानमंत्री, सर्वाधिक लोकप्रिय नेता आदरणीय मोदी जी के उन शक्ति प्राप्त हो जो शक्ति आदरणीय देश की सेवा करने के लिए मोदी जी जो अहर्निश परिश्रम कर रहे हैं, कठिन परिश्रम कर रहे हैं, तब मैं श्री भगवान बालाजी के चरणों में नमन करता हूं और उनसे प्रार्थना करता हूं कि देश आने वाले समय में और भी तरक्की करे, इस देश की जनता का उनको आशीर्वाद मिले और जनता के सुख दुख में, गरीब कल्याण में एक सुशासन कैसे हो सकता है और सेवा के साथ सुशासन करने की शक्ति भगवान बालाजी आदरणीय मोदी जी को दे, यही मैं प्रार्थना करता हूँ। At the time of election will decide. This is not time for to share anything, but this is the time to get blessing from God. So I came from. In our countries, CBI is a autonomous body, independent body, and CBI is doing his job. So I don't say anything about that autonomous body has to do. But in our countries, there is a rule of law and order, and our democracy system. We must follow each and every aspects of our institution, which are having that independence power to their bodies. 24 में आंध्र प्रदेश में बीजेपी कैसे? In 2014, we definitely gain at least 10 to 12 Lok Sabha seats in Andhra Pradesh. That is my observations. तिरुपति में लोकसभा प्रवास हेतु भारतीय जनता पार्टी की एक योजना है और इस योजना के अनुसार मेरा आज का दौरा तिरुपति लोकसभा का रहा है। मित्रों, आप सब जानते हैं कि देश के यशस्वी प्रधानमंत्री, विश्व के नेता, विश्व में सर्वाधिक लोकप्रिय नेता आदरणीय नरेंद्र भाई मोदी जी की सरकार ने पूरे भारतवर्ष के लिए 9 साल में एक नूतन भारत का निर्माण का काम किया है। और जब नूतन भारत निर्माण की बात कर रहे हैं तो आंध्र प्रदेश भी
उसी भारत का हिस्सा है और आंध्र प्रदेश में भी आदरणीय मोदी जी की एनडीए के नेतृत्व में चलने वाली सरकार देश में डेवलपमेंट का काम किया। 2014 के बाद इस देश में एक वाटरशेड मूवमेंट आया। इस देश में सेवा, सुशासन और गरीब कल्याण के साथ कोई सरकार कैसे शासन कर सकती है, उसका उत्तम उदाहरण आज देश 9 साल से अनुभव कर रहा है। और जब मैं आज तिरुपति में आया हूँ तो मुझे बताते हुए बड़ी प्रसन्नता हो रही है। मैं खुशी के साथ बता रहा हूँ कि आदरणीय मोदी जी की सरकार ने आंध्र प्रदेश में भी बहुत बड़ा डेवलपमेंट का काम किया है। मैं लोकसभा का प्रवास में ये रायलसीमा जोन का इंचार्ज हूँ, तो 3 लोकसभा कर्नूल, हिंदूपुर और आज तिरुपति, ये तीनों लोकसभा का मेरा प्रवास तिरुपति में हालांकि मेरा पहला दिन है, लेकिन मैंने कर्नूल, हिंदूपुर में भी प्रवास किया है। और जो डेवलपमेंट मैंने भारत सरकार की ओर से स्टेट को मदद करते हुए देखा है, आज हम सब हमारे सामने देख सकते हैं कि एक आधुनिक रेलवे स्टेशन यहाँ बन रहा है, स्मार्ट सिटी बन रहा है, करीब करीब 300 करोड़ के खर्च से आधुनिक रेलवे स्टेशन भी बन रहा है, वर्ल्ड क्लास स्टेशन बन रहा है। पूरे भारतवर्ष में जो 100 स्टेशन बनने हैं वर्ल्ड क्लास लेवल के, उनमें तिरुपति का भी समावेश किया गया है। आदरणीय मोदी जी की सरकार ने यहाँ नेशनल हाईवे का काम बहुत किया है। मैंने कर्नूल में देखा है, हिंदूपुर में देखा है। यहाँ आज मैं अभी श्री काली हस्ती मंदिर दर्शन करके ही आ रहा हूँ। मैंने देखा जो बेंगलोर में आपका नेशनल हाईवे जा रहा है, उस नेशनल हाईवे का भी बड़ा काम चल रहा है। एयर कनेक्टिविटी आप देख रहे हैं। आने वाले समय में तिरुपति में అభివృద్ధి పనుల కొరకు ఒక్కొక్క సచివాలయానికి 20 లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందని, ఈ నిధులతో అనేక అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పంపించడం జరిగిందని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. గూడూరు పట్టణంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమంలో 100 సచివాలయాల పరిధిలో ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నామని, ప్రభుత్వం ఒక్కొక్క సచివాలయానికి 20 లక్షల రూపాయలు మంజూరు చేసిందని అన్నారు. 400 పైచిలుకు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పంపించడం జరిగిందని, వాటిలో 300కు పైగా పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. గూడూరు ప్రజలకు ముఖ్యమంత్రి గారు వినూత్నకరమైన పథకం గడప గడప ప్రభుత్వం మన ఇంటికని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పటి వరకు నేను గూడూరు నియోజకవర్గంలో 100 సచివాలయాలు చూడడం కూడా పూర్తి అయిపోయిందని చెప్పి తెలియజేస్తున్నాను. మన గూడూరు వచ్చి నియోజకవర్గం ముఖ్యంగా మనం ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు 100 సచివాలయాలు గూడూరు నియోజకవర్గం ఉంటే ఒక్కొక్క సచివాలయానికి 20 లక్షల చొప్పున 20 కోట్లను శాంక్షన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా నేను అందరికీ అన్ని బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీ ప్రభుత్వంపై మరోసారి నిప్పులు చెరిగిన టీడీపీ అధినేత చంద్రబాబు. అవినీతిని ప్రశ్నిస్తే కేసులు పెట్టి బెదిరింపులకు దిగుతున్నారని ఆగ్రహం. రాష్ట్రంలో 54% మంది బీసీలు ఉన్నారని, వారికి ఎన్ని నిధులు కేటాయించారని సీఎం కేసీఆర్ ను ప్రశ్నించిన బట్టి, ప్రజలు పోరాడి తెచ్చుకున్న వారు ఆశించిన తెలంగాణ ఇదేనా అంటూ ప్రశ్న. నల్లగొండ నిరుద్యోగ సభపై స్పందించిన మంత్రి జగదీష్ రెడ్డి, రాజకీయ నిరుద్యోగులు ఓట్ల కోసం మళ్లీ వస్తున్నారని వ్యాఖ్య. వర్ధన్నపేట నియోజకవర్గం నుండి కాంగ్రెస్ లో చేరిన వివిధ పార్టీల నేతలు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇవి పోకున్న బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ 95 న్యూస్.